రిజర్వ్ ఫారెస్ట్ లో సంచరిస్తున్న చిరుతపుల్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఫారెస్ట్ కి పక్కనే ఉన్న కాలనీలో ఒక బోన్ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ లో చిరుత ఉన్నట్టుగా గుర్తించారు. 36 చోట్ల ట్రాప్ కెమెరాస్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ భరణి తెలిపారు. ప్రస్తుతం ఇది సంచరించిన 7 చోట్ల ట్రాప్ కెమెరాస్ బిగించినట్టుగా వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భరణి హెచ్చరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. చూసాం, దూరదర్శన్కి వెళ్లే మార్గం. ఈ మార్గంలోనే నివాస గృహాలు కూడా ఉన్నాయి. అది ఈ విధంగానే నడుచుకుంటూ లోపల నుంచి ఇలా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక్కడ రోడ్డు దాకా, అంటే మళ్ళీ తిరిగి చూస్తే జాతీయ రహదారి ఇది ఉంది. ఆ జాతీయ రహదారి వైపు చూసినట్లయితే కొంచెం దూరం వెళ్తే మళ్ళీ జాతీయ రహదారి. ఈ ఎంతో కూతవేటు దూరం కూడా కాదు. అయితే ఇది ఇక్కడ దాకా వచ్చి పులి ఇలాగ అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ ఇంటి ముందు నుంచే వెళ్ళిన పరిస్థితి. అయితే ఇప్పుడు మన ఇక్కడ చూస్తున్నాం, ఇంటి ముందు నుంచి, అంటే రాత్రి వేళ జరిగింది కాబట్టి అది సరిపోయింది. కానీ పగల కనుక వచ్చినట్టుంటే చాలా ఆందోళన చెందే పరిస్థితి. ఇక్కడ ఈ రోడ్డు కింద వచ్చిన పులి చిరుత అంటే పందిని అక్కడ వరకు వెంటాడుకుంటూ వచ్చింది. అక్కడ వెంటాడినప్పుడు పంది కూడా మళ్ళీ వెనక్కి తిరిగి దాడి చేసే ప్రయత్నం చేస్తే అది చెట్టెక్కి మళ్ళీ ఒక కిందకి కూడా దూకిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడే నివాసం ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, చిరుత వచ్చింది, ఇటువైపు వచ్చిందని చెప్తున్నారు. నిన్న కన్ఫర్మ్ కాలేదు, ఇవాళ సీసీ కెమెరాలో కన్ఫర్మ్ అయింది. ఎట్లా ఉన్నారు ఇక్కడ? మరి మీ ఇంటి ముందు నుంచే కదా వెళ్ళింది. చాలా భయాందోళనగా ఉన్నదండి. మరి చిరుత అనేటప్పటికీ మరి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం కాబట్టి అది ఎప్పుడు ఎలాగా ఏ పరిస్థితుల్లో మేము ఎదుర్కోవాలో ఏంటో అనేది మాకు చాలా భయాందోళనగా ఉంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. మేము ఇక్కడ ఇంట్లో ఉంటున్నాం. 2-3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు ఉంటాం. మరి త్వరలోనే అధికారులు కొంచెం దీన్ని అటవీ శాఖ అధికారులు తీసుకొని చర్య తీసుకుంటే బాగుంటుంది, త్వరలోనే పట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తాం. అంటే నిన్న ఇది మీకు ఏ టైంలో తెలిసింది ఇక్కడ చిరుత ఉందని చెప్పి? 12 ఆ ప్రాంతంలో తెలిసిందండి. అనుకుంటా ఉన్నారు. తర్వాత పోలీస్ యంత్రాంగం అంతా రాత్రి అంతా ఇక్కడే ఉన్నది. 3-2 ఆ ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం వచ్చి కూడా చాలా అప్రమత్తం పిలిచి ఎవరు బయటకు రావద్దు, పిల్లలు దించొద్దు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మరి దాన్ని పట్టుకోమని చెప్తున్నారు. దాన్ని త్వరలో పట్టుకుంటేనే మనకి కొంచెం, ఎందుకంటే రాత్రి నుంచి ఉదయం నుంచి అంతా విలేకరులు అందరూ అన్ని మీడియాలు కూడా ఇక్కడే ఉన్నాయండి. మరి అంతా తీసుకుంటున్నారు, చూస్తున్నాడు, అడుగు జాడలు తీసుకుంటున్నారు, సీసీ ఫుటేజ్ తీసుకుంటున్నారు, ఇవన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి మరి ఉన్నదనే కదా అనుకుంటున్నాం. అది పట్టుకుంటే అది మనకు దొరికింది, ఇంకా భయం లేదు అనే విధంగా మేము ఉంటాం. ఇది ఇక్కడ ఎలాగా స్థానికులు నివాసం దగ్గర వాళ్ళ నివాసం ముందు నుంచే ఈ పులి వెళ్ళిన పరిస్థితిలో స్థానికులు కూడా చూసి, అంటే ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైన భయాందోళనగా ఉంది. మా ఇంటి ముందు నుంచే వెళ్ళిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమి జరిగిన ఆందోళనకరమైన పరిస్థితి. పోలీసులు కానీ ఇటు రెవెన్యూ యంత్రం కానీ అందరూ వస్తున్నారని చెప్తూ ఉన్నారు. మరి తదుపరి వెంటనే పట్టుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.